ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారు శరత్ పవార్ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు ఏఎస్పీ గారు మౌనిక గారికి, ఆర్డీఓ రమణారెడ్డి గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారు నరసింహారెడ్డి గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక ముందున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ సర్పంచ్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిల్, పిఎస్సీ చైర్మన్, ఇంకా గ్రామ పెద్దలు, మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎస్పీ గారు, నేను ఎస్పీ గారు నా నియోజకవర్గంలో బయట చాలాసార్లు కలుసుకుంటున్నాం, రోజు ఎస్పీ గారిని పోయిమడా కలుసుకుంటున్నాం, కానీ దేవరకొండ ఇద్దరం కలిసి ఇదే వేదిక రెండో వేదిక సారీ ఆ పోలిపల్లిలో స్వచ్ఛంద మెడికల్ కాంప్లెక్స్. సో ఏదైతే ఇది జిల్లాలో ఆ శాంతి భద్రతలను కాపాడడంలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా శాంతియుతంగా ఉందని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తా ఉన్నాం. అందుకు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చాలా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ముఖ్యంగా దేవరకొండలో రిపీట్గా దొంగతనాలు జరిగినాయి ఆ మధ్యకాలంలో. సరే, ఈ మధ్యకాలంలో ఆగిపోయినాయి అనుకుంటున్నాం. ఆ రిపీట్గా దొంగతనాలు జరిగిన సందర్భంలో తాళాలు వేసిపోయినటువంటి ఇళ్లలో జరిగినాయి, అవి పట్టపగలే జరిగినాయి. నైట్ పూట ఏదో జరిగినట్టు కాదు, పట్టపగలే జరిగినాయి. చాలా ఇళ్లలో మేము పోయి కొంతమంది పరామర్శించడం, కొందరు నాకు మా విష్ణురెడ్డి లాంటి దగ్గర ఆప్తుల మిత్రుల ఇళ్లలో కూడా దొంగతనాలు జరిగినాయి. దానికి ఎవరికి నా ఇళ్ళ కూడా పడవచ్చు. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బాగా దొంగతనాలు జరిగినప్పుడు మరి ఏఎస్పీ మేడం గారు ఆ రోజు మరి రిక్వెస్ట్ చేసి ఉన్నటువంటి పోలీస్ అధికారులందరితో కోఆర్డినేట్ చేసుకొని మరి ఖచ్చితంగా దేవరకొండలో ఈ దొంగతన అరిగటాలను ఒక ఆలోచన చేసినప్పుడు మరి ఏం చేద్దామని చర్చ వచ్చినప్పుడు మరి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మరి కమిషనర్ గారిని పిలిపించుకొని మున్సిపాలిటీకి సంబంధించి మనం ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ అవకాశాలు ఉపయోగించుకొని మరి దేవరకొండ పట్టణంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి. సో కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దాం, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత, ఎన్ని సీసీ కెమెరాలు కావాలంటే ఆ రోజు నాకు తెలిసి దాదాపు 250 కెమెరాస్కి ఏదో ప్రపోజల్ ఇచ్చినారు. సో ఇప్పటికిప్పుడు అర్జెంట్గా మనం చేయగలిగిందంటే మనకున్న బడ్జెట్ను బట్టి మరి 100 కెమెరాలు అయితే మొదటి దఫాగా మరి మెయిన్ సెంటర్లు ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పినాం. ఆ రకంగానే ఇవాళ ఎస్పీ గారి చేతుల మీదుగా మరి 100 కెమెరాలను మనం దేవరకొండ పట్టణంలో ఇలా ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందులో మా కమిషనర్తో పాటుగా దానికి ఇప్పుడు ఏమైంది, మా స్పెషల్ ఆఫీసరు మీ ఫ్రెండ్ అమిత్ నారాయణ గారు, సో వారు మనకు మా స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీ ఏఎస్ఎల్బి కాబట్టి ఆయన లోకల్ బాడీకి సంబంధించిన వారు కాబట్టి వారు దీనికి ఇమ్మంటే పాపం ఇక్కడ రాకుండా ఆయన చాలాసార్లు పిలుస్తున్నాను, ఆయనకు సమయం దొరకలేదు రావడానికి. బట్ అక్కడ మీరు పంపేయండి సార్, నేను అప్రూవల్ ఇచ్చేస్తాను అని చెప్పినది వెంటనే వారికి కూడా మరి ధన్యవాదాలు. ఎందుకంటే కొండి పెడతారు ఆఫీసర్ ఏముంటుంది, కొండి పెట్టాలంటే ఏదో కొండి పెడతారు, కానీ ఏ కొండి పెట్టకుండా చూడకుండా వెంటనే ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని కానీ కలెక్టర్ గారు కానీ నాకెంత ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈ దేవరకొండ పట్టణాన్ని బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఏదో రకంగా ఈ ప్రాంతం మిగతా నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలి, అందులో మా వంతు పాత్ర కూడా మేము ఉన్న రోజు చేయాలని ఒక దృక్పథంతో వారు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈనాటి సీసీటీవీ కెమెరా ఓపెనింగ్ కి వచ్చేసిన ఎమ్మెల్యే బాలునాయక్ గారికి, ఆర్డీఓ గారికి, ఏఎస్పీ దేవరకొండ గారికి, ఉన్న అధికారులందరికీ, ముందున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. అయితే ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే డెవలప్మెంట్ కి వచ్చిన ఫండ్స్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్, అది కూడా మిగతా రెవెన్యూ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటితో పాటు మాది ఒక డిపార్ట్మెంట్ చెప్పేసి మాకు కూడా ఫండ్స్ అలొకేట్ చేసి ఈ కెమెరాస్ అనేది పెట్టడం ఇస్ వెరీ గ్రేట్. ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ కెమెరాస్. అయితే కెమెరాలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాకా అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం 2 విధాలుగా
కెమెరాస్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. ఒకటి కమ్యూనిటీ కెమెరాస్, ఇంకొకటి నేను సైతం కెమెరాస్. కమ్యూనిటీ కెమెరాస్ అంటే ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఫండ్ ఇచ్చి మన దగ్గర ఇప్పుడు 100 కెమెరాలు పెట్టడం జరిగింది. నేను సైతం కెమెరాస్ అంటే మీరు మీ షాప్స్ దగ్గర, మీ ఇంటి దగ్గర కొంతవరకు రోడ్ల మీద కెమెరాస్ వచ్చే విధంగా, లేకపోతే కాలనీలో వచ్చే విధంగా మీ అందరు మీరే ఆ కెమెరాస్ స్వచ్ఛందంగా మీరే పెట్టుకొని, ఆ రికార్డింగ్ కూడా మీ దగ్గరే ఉంచుకొని, ఆ స్టోరేజ్ కూడా మీ దగ్గరే పెట్టుకుంటే వాటిని నేను సైతం కెమెరాస్ అని అంటాం. సో ఏమవుతుంది, అప్పుడప్పుడు దొంగలు అందరూ కూడా మెయిన్ రోడ్లో కాకుండా గలీలలో ఇవన్నీ కూడా తిరుగుతారు. సో మీరు మీ సెక్యూరిటీ కోసం పెట్టుకున్న కెమెరాస్ ఫీడ్ ద్వారా కూడా మనము ఈ దొంగల్ని పట్టుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. ఇలాగ ఆర్డీఓ గారు చెప్పినారు, మొన్న మేము మిర్యాలగూడలో 100 కెమెరాలు ఓపెన్ చేసిన 2-3 రోజుల్లోనే ఒక పెద్ద దొంగతనం అయింది. మళ్ళీ ఒక 1 రోజుల్లోనే ఆ కెమెరాస్ ద్వారా పట్టుకోవడం జరిగింది. సో దేవరకొండలో కూడా గత సంవత్సరంలో చాలా వరకు అఫెన్సెస్ అయినాయి. ఈ సంవత్సరం అయినవన్నీ కూడా ఆల్మోస్ట్ 80 to 90% అన్ని కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కెమెరాస్ వల్ల మనకి ఇంకా ఫాస్ట్గా డిటెక్షన్ అనేది, ఇంకా రికవరీ అనేది జరుగుతుంది. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్ పర్సన్. ఇప్పుడు ఒక కెమెరా ఉన్నది అంటే దొంగలు, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంటారు, దొంగలు ఫస్ట్ కెమెరా చూసి పారిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇన్ని కెమెరాస్ వచ్చినాయి కాబట్టి అన్ని లొకేషన్స్లో ఎక్కడ కూడా దొంగతనం కాకుండా ఉండే విధంగా ప్లాన్ వేయడం జరిగింది. ఇదంతా కూడా మన సిఐ గారు, ఏఎస్పీ గారు మంచిగా ఇనిషియేటివ్ తీసుకుని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఈ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వేదిక ద్వారా నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు కూడా అదే డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సబ్ డివిజన్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా మనము కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. 2-3 పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ తప్పకుండా కట్టే విధంగా ప్లాన్ వేస్తాం. మేము అడగకనే ముందే ఎమ్మెల్యే గారే మమ్మల్ని అడుగుతున్నాం, ఈ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఎమ్మెల్యే గారు తరఫు నుంచి వీ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఒకసారి పై నుంచి మాట్లాడి ఈ కొన్ని అవసరం ఉన్న పోలీస్ స్టేషన్స్ లో కూడా కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ.